కళ్ళల్లో ఎవరు కడతాను అచ్చపోయే జీవనాలైతున్నాయి జీవనరాలు జీవ 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 గుంజుతంటే గా తల్లి చూసినడానికి ఏమని కత్తంది ఆనాడు పాడబడ్డ పిల్లకాడ నేను సాగు కొప్పుకొని సంతానం తెచ్చుకున్నా ఓ నాయరాజంగయ్యా నేను దేశాలు తిరిగేటి దేవపాల జంగాలు అనుకున్నా రాజ్యాలు తిరిగేటి రంగు పాల జంగాలు అనుకున్నా ఆనాడు నువ్వు అన్న మాటలు నేను నిజమైతే అనుకోలేదు అని కన్న తల్లికి గానాడు వారి కత్తందిరా పాశం ఎత్తంటే అలాంటి మాటలు వారి కత్తంటే తల్లి తల్లి ఎవరికి దండవల్లా పెడుతున్నా గుళ్ళగాడ పూజలు సేవలు చేస్తూ నేను ప్రాణానికి ఒప్పుకోని నాయనా నేను సాగు ఒప్పుకోని నేను సంతానం తెచ్చుకున్న మాట నిజమేనయ్యా నాకు బిడ్డ పుట్టినాక బిడ్డ పుట్టి 22 రోజులు గడుస్తాంటే నా ప్రాణం పోతుందా అని చెప్పిండు నా ప్రాణం కొంట పోవటానికి మీరు వచ్చే ప్రయాణిని నా బిడ్డ సంధ్యమా పసిగానే కాయ ఉన్నది నాయన పసిపిల్ల ఉన్నది నాయన నా ప్రాణం మీద మాటుంటే నా ప్రాణం లేనగా నా బిడ్డ ఏడుసి ఇట్లా నా బిడ్డ ప్రాణం లేన మాటుంటే నా కన్న గడుపు తండిపోతుంది నానా నాకు కన్న పేరు తగ్గబోదు నానా నాకు అరగంట తీసుకుపోయి నా భర్త చేతులు పెట్టినాక తప్పకుండా నాయన ఏంటనేనప్పా మీరు కాదంటే నేను సాగు తప్పుకున్నది నిజమే నేను సంతానం తెచ్చుకున్నది నిజమే పోతాను యువతలో రాజీవ కాలం మీద వేదికుంటాను ఇక నేను ఎన్నడికు అక్కడ దాన్ని కానీ ఇక్కడ దాన్ని కాదు నేను గురిలో పోసుకొని గుంజ కట్టి వేసుకుంటే ఇక నేను బ్రతుకుతానా ఓ నాయనా యువతరాజా నా బిడ్డ 22 రోజుల బిడ్డ అర్ధరాత్రి నా ప్రాణం పోతే నా ప్రాణం తీరే సంగతి నా బిడ్డకి ఏమో తెలుసు ఓ నాయనా ఏమదనమా మీ కాలం మొక్కుత తండ్రి మీ కడుపులో నా తల పెడతా తండ్రి నాకు అరగంట సేపు ఆయుధులు పెంచుతే నా బిడ్డను తోలకపోయి నా భర్త చేతులు పెట్టేస్తానగా అంత తండ్రి ఎవరికి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి ఓ బిడ్డ కుసీగరాని నీకు అరగంట సేపు ఆయుధులు పెంచుతా నా బిడ్డని బిడ్డను కూడా పోయి నీ భర్త చేతులు పెట్టి రమ్మని ఎవడు ఏసినాయా పాశం